ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు అనుదినం ప్రార్థిస్తా ఉన్నాం పిల్లరా. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 142 7వ చరణాన్ని మనం చూస్తే, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసినట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు అంటున్నాడు. ఎందుకనంటే నీవు మహోపకారము చేసేటువంటి దేవుడవు. చెరలో ఉన్నటువంటి మన జీవితాల్ని క్రీస్తు ప్రభువారు తన సిలువ రక్తము చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేశాడు. అందుని బట్టి దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. పౌలు అంటాడు, ఆయన నన్ను పాపము నుంచి విమోచించావు, నీతికి దాసుడిగా చేశావు, ఇందుకు దేవునికి స్తోత్రం అన్నాడు. దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు, ఆయన ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. మనము కూడా దేవుని మన అపరాధముల నుంచి పాపముల నుంచి పరిహరించిన విధానమును బట్టి ప్రభువుని మనం స్తుతించబద్దులుగా ఉన్నాం, మనం ఆరాధించబద్దులుగా ఉన్నాం. అయితే ఒకప్పుడు మన జీవితాలు నిష్ప్రయోజనకరంగా ఉన్నాయి, ఒకప్పుడు మన జీవితాలు ఎందుకు కొరగాని జీవితాలుగా ఉన్నాయి. యేసు ప్రభు తన అమూల్యమైనటువంటి సిలువ రక్తము చేత కడిగిన తర్వాత ప్రయోజనకరంగా చేసిన విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతించబద్దులుగా ఉన్నాం, ప్రభువుని ఆరాధించబద్దులుగా మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఆయన ఉపకారము చేసేవాడు. యేసుక్రీస్తు అందరికీ ఉపకారి అని లేఖనాల్లో మనం చూస్తాము. ఆయన మహోపకారము చేసేటువంటి దేవుడు. దేవుడు నీ జీవితాన్ని ప్రేమించడమే కాదు, నీ మీద ఉన్నటువంటి ఆ యొక్క పాపభారమంతా కొట్టివేసి నిన్ను పరిశుద్ధినిగా చేసి నీతిమంతుడిగా చేసి ఒక ఉన్నతమైన స్థానాన్ని నీకు ఇచ్చాడు. ఇప్పుడు నీతిమంతులైనటువంటి వారు, ఒకప్పుడు ఈ వ్యక్తి ఎట్లాంటి వాడు, ఒకప్పుడు ఈమె ఎట్లాంటిది, అలాంటి వ్యక్తి భయంకరంగా జీవించినటువంటి వారు, లోకంలో ఇష్టానుసారంగా తిరుగులాడినటువంటి వారు ఇప్పుడు క్రీస్తు పాదాల చెంత ఎంతో నమ్రతతో విధేయతతో వారు ప్రభువుని ఆరాధిస్తున్నారే అని చెప్పి నిన్ను బట్టి వారు అతిశయపడతారు. ఒకప్పుడు నీ పేరు ఉచ్చరించడానికి, ఒకప్పుడు నీ పేరు ఎత్తితేనే అసహించుకునేటువంటి వారు ఇప్పుడు ఆయన నిన్ను ఎంత ఉన్నతమైన స్థానంలో ఉంచాడంటే, ఆయన అమూల్యమైన రక్తధారల చేత కడిగి పరిశుద్ధినిగా నిన్ను తీర్చుట ద్వారా నీతిమంతులు నిన్ను గూర్చి అతిశయపడేలా చేశాడు. నిన్ను బట్టి అతిశయపడేలా. ఎంత ఉన్నతమైనటువంటి వాగ్దానము. దేవుడు మనలను అతిశయ కారణంగా చేశాడు. అందును బట్టి ప్రభువును మనం స్తుతించబద్దులుగా ఉన్నాం. ఈ యొక్క సమయంలో, ప్రభువా, ఒకప్పుడు నా జీవితం వేరు, నీవు నా జీవితాన్ని మార్చి నన్ను బట్టి అతిశయపడే రీతిగా నన్ను చేసినందుకు, ఉంచినందుకు, నీ ఉపకారములను బట్టి నీకు స్తోత్రాలని ప్రభుకి మన హృదయాలు అప్పగించి ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీ స్తుతులు నాయనా, నీ బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నాం. ఒకప్పుడు మా జీవితాలు రోత నింపబడినటువంటివి, అయితే నీవు నీ అమూల్యమైనటువంటి రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి మమ్మల్ని నీతిమంతులుగా చేశావు. చెర నుంచి, బంధకాల నుంచి విడిపించావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. మాకు మహోపకారాన్ని చేస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రులు. ఏమి చెల్లించగలం ప్రభువా? నీ కృప కొరకు వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాని బిడ్డలను దీవించి బలపరిచి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామమున అడిగి వెడుచున్నాము తండ్రి. ఆమేన్.